1 కొరింథీ పత్రిక 5వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు తీరికగా చదువుకోనండి. అందులో ఒక విషయం రాసింది స్త్రీని గురించి. స్త్రీ ప్రవశించును అన్నాడు. ఈ వాక్యంలో ప్రవశించును, ఎత్తి మీద ముసుగు ఉండాలి అన్నాడు. ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవశించును అన్నాడు. తల మీద ముసుగు వేసుకొనాలి, ప్రార్థన చేయాలి, ప్రవశించాలి అన్నాడు. ప్రవశించుట, ప్రార్థించుట అని 2 మాటలు, ప్రవశించటము, ప్రార్థించటము, తర్వాత ఆరాధించటం అనే శబ్దం ఇక్కడ రాయలేదు, కానీ ప్రవశించటము, ప్రార్థించటం 2 కూడా మాటలు బయటకు వస్తాయి అంటారా? అలాగైతే స్త్రీ మాట్లాడకూడదనే దానికి అపోజిషన్ అవుతుంది కదా వరుడు. దీన్ని ఎలా ఆలోచిస్తారు? స్త్రీ బోధించకూడదు అని, జ్ఞానోపదేశము చేయకూడదు అని రాసి ఉంటే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు నవీన కాలంలో జ్ఞానం పొందిన వాళ్ళు మన భక్తులు. నవీన కాలంలో జ్ఞానం పొందినోడు మనోడు. ఈ అధునాతన కాలంలో భాషా జ్ఞానం పొందిన వారు మనోళ్ళు. కనుక ప్రతి పదానికి అర్థం తీయబడుతుంది. మాట్లాడటము వేరు, బోధించటం వేరు. మీరు మాట్లాడతారు, నేను బోధిస్తాను. జ్ఞానోపదేశము, వాక్యోపదేశం, బుద్ధి వాక్యం చెప్తూ ఉంటాం. మాట్లాడటం వేరు. అంటే ఇది కూడా మాటల కింద వస్తాయి, కానీ దీనిలో ఉపదేశం ఉంటుంది. నీకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏది ఉందో, ఆ సబ్జెక్ట్ ఏది ఉందో అది నీకు వర్తింపజేస్తారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవశించుట, ప్రార్థించుట, ముసుగు వేసుకొని ప్రార్థించాలి, ముసుగు వేసుకొని ప్రవశించాలి, అది క్రమం. కానీ ఏ స్త్రీ ముసుగు వేసుకొనుకో ప్రార్థన చేయను, ప్రవశించును, ఇందిరాగాంధీ లాగా కటింగ్ చేసుకోవాలా. ముసుగు లేకుండా ఉండాలంటే కటింగ్, పురుషుల్లాగా కటింగ్ చేసుకోవాలా, వెంట్రుకలు ఉండకూడదు. ముసుగు వేసుకుంటే అదే గౌరవం. స్త్రీ ముసుగు తీసేస్తే కటింగ్, ఇప్పి కటింగ్, ఇప్ప కటింగ్, ఇప్పి కటింగ్. ఆ ముసుగు కొరకు ఈ శబ్దం వాడాడు. దానిలో నేను ఇక ఇన్నర్గా లోపలికి వెళ్తున్నాను. వాక్యం మాట్లాడటానికి, ప్రార్థన చేయటానికి, మనం ప్రవశించడానికి ఆ శబ్దాలు బయటకు వస్తాయి. స్త్రీ నుంచి అయినా సరే. అక్కడ ఏమంటాడంటే, ఏ స్త్రీ ప్రవశించునో, ఏ స్త్రీ ప్రార్థన చేయను అంటే అది బయటకు ఉచ్చారణ వస్తా రాదా? నాలుగు నుంచి బయటకు రాదా? లోపల కొనుక్కుంటుందా ప్రవచనం? లోపలే ప్రార్థన చేస్తా మనిషి. పౌలు గారు రాసిన ఆ వాక్యానికి ఈ వాక్యానికి 2 ఆయనే రాశాడు. 2టికి వ్యతిరేకత పెట్టాడు కదా. దాన్ని మీరు అర్థం చేసుకోవాలా, చదివేవాళ్ళు అర్థం చేసుకోవాలా, వాక్యం చెప్పేవాళ్ళు దాన్ని మేము సరిగ్గా విభజించి చెప్పాలా. అది దాన్ని క్లారిఫికేషన్ లేకుండా మీ అమ్మగారు మాట్లాడుతుంది, వాక్యం చెప్తుంది, లేకపోతే దినకరణ్ గారి పెళ్ళం బోధ చేస్తుంది. ఈ మధ్య సతీష్ గారి పెళ్ళం కూడా వాక్యం చెప్తుంది. అయ్యా యూట్యూబ్లో విన్నారా? సతీష్ కుమార్ గారి భార్య వాక్యం చెబుతుంది యూట్యూబ్, ఫేస్బుక్లో. గమనించారా? వాళ్ళకు కూడా వెలుగుతుంది బల్బు ఈ మధ్య. ఎందుకంటే వాళ్ళు బ్రదర్స్ గుంపే. డిక్షనరీలు, కామెంటరీసు, అప్పటి కాలంలో ఏం జరిగింది, మధ్యకాలంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అన్నీ ఆలోచిస్తారు. ఇది ఎందుకు రాశాడు? ఇక్కడ ఏమన్నాడంటే, మీ సంఘంలో కక్షలు ఉన్నాయి. 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను అన్నాడు పౌలు గారు. అంటే కక్షలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, తర్వాత ఇవి ఉన్నాయి కనుక మాట్లాడకూడదండి, సైలెంట్గా ఉండండి, కీప్ సైలెంట్ అన్నాడు. వేరు బోధించుట వేరు, మనం మాట్లాడటం వేరు, బోధించుట వేరు, జ్ఞానోపదేశం చేయటం వేరు,
స్త్రీల్లో బ్రహ్మాండమైన స్త్రీలు ఉన్నారండి దేశం మీద. నిన్న సబ్ కలెక్టర్ గారు వచ్చారు, అక్కడికి చూసారా? సబ్ కలెక్టర్ని చూసావా? ఆ సారెంట పక్కనే కూర్చుంది. ఈమెదంత పెద్ద జ్ఞానమో, ఎందుకంటే ఆమె సబ్ కలెక్టర్ దాకా ఎదిగిందంటే అర్థం ఏంటి? ఆమె మేధస్సు బ్రహ్మాండంగా ఉంది. అన్ని రైట్లు టిక్కు కొడితేనే రాజ్యాంగం చదివి ఈ రాజ్యమునకు సంబంధించిన అన్ని 100 మార్కులు వస్తేనే సబ్ కలెక్టర్ అవుతుంది. ఒట్టిగా అవుతుందా? గమనించారా స్త్రీ యొక్క జ్ఞానం? నేను స్త్రీ జ్ఞానాన్ని పోగొట్టడం కాదు, ఇక్కడ స్త్రీ బోధించవచ్చా లేదా, అదే ఒకటే సబ్జెక్టు. దేవునికి స్తోత్రాలు. బోధించవచ్చా లేదా దక్కయ్య బ్రదరా? ఎవరికి? పిల్లలకి. పిల్లలకి బోధించవచ్చా లేదా? తాగుబోతు మొగుడికి బోధించవచ్చా? వ్యభిచారి అయిన భర్తకి బోధించవచ్చా? చెప్పొద్దా? చంపకాయలు కొట్టి చెప్పాలా? మళ్ళీ మౌనంగా ఉంటే చిన్నగా చెప్తున్నాను. తాగుతుంటే తుక్కు దన్నాలండి పట్టుకొని మాంతవా లేదని అట్ల కాడ కాల్చి వాత పెట్టాం. తాగుబోతు ఏ రోగం వచ్చింది తాగటానికి? నీకు ఏం జబ్బు? బెంజమిన్ బ్రదర్ చాలా మంచివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100కి 90 మార్కులు వేస్తా, 10 మార్కులు నేనివ్వ అంటే ఆయన ఆత్మీయంగా పెంచాను కనుక. మొన్న రాత్రి ఉదయం పూట కనపడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడండి. ఈ 2 చేతులు 2 మోకాళ్ళు. ఆ సీన్ ఎందుకు వచ్చింది ఏమో అర్థం కాల. కళ్ళమంటే నీళ్లు నేల తడిసిపోయింది, ఆయన కన్నీరు. అలా ఉండాలి మనిషి. ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. కానీ తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిట్టుబోతుగా అది మంచిది కాదు. వాళ్ళకి భార్య నేర్పాల బుద్ధి. భార్య నేర్పితే వినకపోతే గాడితో నేర్పించాల. గాడితో ఎట్లా చెప్పాలా? గాడిదని అడుంచి వాడిని వెనకబెట్టాలి. గాడిద కాలుతో పెటిల్మని దన్నుద్ది మూతి మీద, అప్పుడు బుద్ధి వస్తుంది. అంటే అర్థమైతే చెప్పాలా? బుద్ధి లేని వాడికి గాడిద బుద్ధి చెప్తుందని అర్థం. ఎవరికి చెప్పింది గాడిద? ఎవరికి చెప్పింది? బిలాముకి గాడిద బుద్ధి చెప్పింది. ఎప్పుడు? దేవుని ఆజ్ఞని అతిక్రమించి ఆ యొక్క బిలాము ప్రవర్తిస్తున్నాడు. మొదట దేవుడు ఒకసారి చెప్పాడు, బాలాకి బిలాము చెప్పేస్తే అయిపోతుంది, నేను రానయ్యా అని గట్టిగా కరకండిగా. వాడిచ్చే సోది సొమ్ము కొరకు ఈయన వెళ్ళినట్టు అనిపిస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడిద అంటే ఏమన్నట్టు? గాడిద అంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడిద అంటే ఏమన్నట్టు? గాడిద అంటే అన్నిటికంటే హీనమైన జంతువు. బోరులు మోయటానికి తప్ప అది ఎందుకు పనికిరాదు. ఆ హీనమైన జంతువు మాట్లాడింది అన్నట్టు. కనుక దేవునికి స్తోత్రాలు. బైబిల్లో త్రాగమని లేదు, బుద్ధిగా బ్రతకమని బైబిల్ బోధిస్తుంది. బుద్ధివాక్యం అంటారు దాన్ని, జ్ఞానవాక్యం. కనుక దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క వాక్యంలో మనకు అన్ని విభజనలు ఉంటాయి. అవి అర్థం చేసుకోవడం చేత కాకపోతే, లేకపోతే చెప్పేవాళ్ళకి అర్థం సరిగ్గా తెలియకపోతే ఇక అది అయితే సంగతి. నిన్న ఒక ఆయన యూట్యూబ్లో ప్రసంగం చేస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడంటే, సెప్టెంబర్ 11న యేసుక్రీస్తు పుట్టాడు అని ఆయన ప్రూఫులతో సహా తీసుకొచ్చి పెట్టాడు. మరేంది డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అది పెద్ద పండుగగా సెలవులు ఇస్తున్నారు. ఎందుకని? అదొక హిస్టరీ. నాకు తెలుసు, మీకు చెప్పినా మీకు అర్థం కాదు. మాకు క్రిస్మస్ పండుగే కావాలి, గారెల బూర్లే చేసుకోవాలా, కొత్త సెర కట్టాలా, సెంటు ఆయిల్ కొట్టుకోవాలా, చర్చిలో అందరు చూడాలా, అందరూ మెచ్చుకోవాలా. ఏంటి? నాకు పండగే కావాలనేవాడు చాలా మంది అన్నారు. ఒక శరణం వాడిని చెప్తా. పండగ చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేది చెప్తా.
ఇప్పుడు మీకు పండగ చేసుకోవటం ఇష్టమా, చేయకుండా ఇష్టమా? చెప్పండి, చేతులు పెట్టండి. ఇప్పుడు చూద్దాం. అందరూ మోకాలలో ఉన్న కళ అంతా తేలిపోవాలి ఒక దెబ్బకి. ఇప్పుడు వాక్యం పెట్టుకుందాం, మన ముందు దేవుని వాక్యం పెట్టుకుందాం. చూడండి, ఏది ఇష్టం చెప్పండి. వాక్యము, వాక్యానికి ప్రిఫరెన్స్ ఇస్తారా, పండుగకు ప్రిఫరెన్స్ ఇస్తారా నేను అడుగుతున్నా. అయితే తీయండి. ఇప్పుడు చూడండి, ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. ఇప్పుడు పౌలు గారే కదా ఈ వాక్యం రాసింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. మీరేం చేస్తున్నారు? ఉత్సవాలు అంటే జాతరలు అంటారు. జాతరలు, ఉత్సవాలు అంటే ఏంటి? ప్రొసెషన్, జాతరలు అంటారు. మన పండగలంటే క్రిస్మస్ పండగ, జనవరి పండగ, పెంతెకోస్తు పండగ, పూరిం పండుగ, ఇవన్నీ బైబిల్లో ఉంటాయండి. ఆ పండుగలు అంటారు. పండుగలు అండి. దినములు అంటే ఏంటి? దినాలు. మీరు దినములను, మాసములను. మాసాలంటే ఏంటి? దినాలంటే ఏంటి? మీకు అర్థమైతే కదా. దినాలను లక్ష్య పెడుతున్నారు. దినాలు, ఈ సోమవారం తూర్పుకు పోవచ్చు కదా, ఈ దినాన్ని. మంగళవారం పడమరకు పోవచ్చు. ఇలాంటి దినాలు లక్ష్య పెడతారు. తర్వాత దినములను, ఏది మంచి దినము, ఏది చెడ్డ దినము. తర్వాత ఇక్కడ మాసము అన్నాడు. మాసం అంటే ఏంటి? చైత్రమాసం, వైశాఖం, ఆషాఢం వచ్చిందంటే మొగుడు పిల్లలు దూరంగా ఉండాలా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు దగ్గరకు ఉండకూడదు. ఇదేంటిది? అది సిద్ధాంతం, హిందూ సిద్ధాంతం. ఎందుకది నీకు? నేను పోయిన వీడియోలో ఉన్నాయి చూడు, ఆమె చూసి ఏంది అనుకుంటున్నాను. కట్ చేయడానికి మార్గం లేదు. మాసములను లక్ష్య పెడుతున్నారు. పండుగ అన్నాడు ఇక్కడ చూడండి. పండుగ అసలు ఈ క్రిస్టమస్ అనే దానికి బైబిల్లో సరైన డేట్ ఇవ్వబడలేదు. క్రీస్తు పుట్టిన ఆ తారీఖు బైబిల్లో ఇవ్వబడలేదు. అందుకని బోధకులు అందరూ కొట్లాడుకుంటున్నారు. యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లో, ప్రసంగాల్లో కొట్లాడుకుంటున్నారు. ఏంది? నాది రైటు, నీది రైటు. నేను తీసుకొచ్చిన చరిత్ర అంతా ఈ ఆధారాలు అని చూపెడుతూ ఒక బ్రదర్ నిన్న పెట్టాడు. సెప్టెంబర్ 11న యేసు పుట్టాడని ఆయన ప్రూఫ్లు ఇస్తున్నాడు. నిన్న మన అయ్య గారు ఏం చెప్పాడు? డిసెంబర్ 25నే పుట్టాడులే అంటాడు ఈయన, ఈ ప్రాకేసుకున్న ఆయన. చూసావా ఆయన్ని? వానికి ఈయనకి కొట్లాట. నాకైతే అసలు ఈ పండుగే చేయటమే ఇంట్రెస్ట్ లేదు. మరి ఏం చేస్తావా? అందరు పండుగలు చేసుకుంటుంటే బల్బులు పెట్టుకున్నారు, పిండి వంటలు చేసుకున్నారు, ఇళ్ళకు సున్నాలు వేసుకున్నావు కదా. ఇంటికి సున్నం, పంటికి సున్నం. పంటికి సున్నం ఏంటి? కిల్లి పాను, అదే పొగాకు. పంటిలో సున్నం. ఆ పళ్ళన్నీ పుచ్చిపోయి పీకెత్తారు, నల్లగా ఎర్రగా అయిన పళ్ళు. ఇలాంటి సున్నాలు వేసుకుంటాను. అసలు దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? పండుగలను లక్ష్య పెడుతున్నావు కనుక నాకు భయం వేస్తుంది అంటున్నాడు పౌలు గారు. మీ రక్షణ వ్యర్థమైపోతుందేమో. పండుగలు కాదమ్మా, జాతరలు కాదమ్మా. దారూరు జాతర, మెదక్ జాతర అవి కాదు. ఇక్కడ ఏమంటాడంటే వాక్యంలో ఏం చెబుతున్నాడు అది నేర్చుకో. ఫస్ట్ నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోనుమో అని మిమ్మల్ని గూర్చి భయపడుస్తున్నాను. వాటికి కాదు, వాక్యానికి నీవు ప్రిఫరెన్స్ ఇచ్చి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయి. నేను పండుగ చేసుకుంటానంటే చేసుకో, అదంతా నీకే దండగా. పండుగ చేసిందంతా దండగా, పండగ. మరి పండుగ ఎవరికి? క్రిస్మస్ గురించి చెప్పక నువ్వు ఈ వాక్యం చెబుతావేమయ్యా అంటావు. క్రిస్మస్ గురించి చెప్పాలంట. వాక్యం అనుసరించిన ఆమెకి పాచిపళ్ళ దాసురాలకి
వాక్యం అనుసరించబోయా అంటే నేను పండగ చేస్తానంటాం. నేను ఇదే చెప్తుంటే ఒకడు నన్ను వెనక్కి గుంజుతుండు. ఈడ కాదు, ఒక మందిరంలో. పండగ ఏంటండి? పండగ చెప్పు. ఆరాధన చేయవా? ఆరాధన చేయి చాలు. అందుకని చాలామంది ఆరాధన పెట్టండి, వాక్యం చెప్పండి అన్నారు. అందుకని ఆ పండగల రోజున కూడా ఆరాధన నడుస్తుంది. గురువారం రండి, ఆరాధన నడుస్తుంది. జనరల్గా అందరు లోకం అంతా భజన చేస్తారు కదా, మన దగ్గర కూడా భజన నడుస్తుంది. దేవుని భజన అన్ని రోజుల్లాగానే ఆ రోజు కూడా భజన చేద్దాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఇప్పుడు చెప్పండి, పండగ మీకు ముఖ్యము? దేవుడా? దేవుని వాక్యమా? వాక్యము ముందు పెట్టుకో. పండగలకు కాదు ప్రిఫరెన్స్, వాక్యానికి. దేవునికి స్తోత్రాలు కదా. దేవుని వాక్యం కావాలి. సస్తే సస్తావు, బతికితే బతుకుతావు, పరలోకం చేరాలనే ఉద్దేశం మీద యేసు అంటున్నాడు, నేనే మార్గము. అల్లా వాళ్ళ దగ్గర పోయి అల్లాహై అంటావు, క్రైస్తవుల దగ్గర పోయి యెహోవా అంటావు. ఆ యొక్క మన స్వదేశం మతంలో రామ్ రహి ఏకీహై అంటాం. ఎట్లా చేయాలా? ఏది సత్యం? బైబిల్ ఏం బోధ చేస్తుంది? ఎందుకు ఈ మతాల జోలికి? మనకి వాక్యం ఏం బోధ చేస్తుంది? ఏ దారైనా బస్ స్టాండ్కే వస్తుంది కదండి. ఏ దారైనా పరలోకం వస్తుందని బైబిల్ చెప్పిందా? నువ్వు విగ్రహారాధన చేస్తూ పరలోకం చేరతావు. బైబిల్ ఏం బోధ చేస్తుంది? విగ్రహం ఒట్టిదనియు, మట్టిదనియు, లోహం అనియు, బంగారం అనియు చెప్పబడలేదా? దేవుని ఆత్మ కావాలి, దేవుడు కావాలి, వాక్యం కావాలి, వాక్కు కావాలి అని చెప్పలేదా? నేను ఇంటికి వచ్చిన తర్వాత అదే అనుకుంటున్నాను, వీళ్ళందరూ సైతాన్ని వెంటపడ్డారా అనుకున్నా. దేశమే పడింది సైతాన్ వెంట. ఎవరు తాము సరి చేసుకొని దేవుని మార్గంలో నడిస్తే వాళ్ళకి పరలోకం. ఆ సంఘాలు ఎందుకు కట్టుడు? నేను ఈ యేసుని ఎందుకు వెంబడించాలి? నేను కూడా 3 నామాలు పెట్టుకొని మా ఇంటి దగ్గర ఉంటే అయిపోతుండే అప్పుడే. ఇటు దేశం మీద ప్రచారానికి ఎందుకు రావాలి? నేను పెడుతుంటున్నాను 3 నామాలు. పెద్ద సుక్క పెట్టేవాడిని, నామం పెట్టేవాడిని. యేసు అంటున్నాడు, నేనే మార్గము, ఇక సత్యము, జీవము అట్లా ఉంచండి. నేనే తండ్రి దగ్గరికి రావాలంటే నేనే మార్గము. ఆయనకు ఒక బుక్ ఇచ్చా ఒక టైంలో, దసరా పండుగకి రండి, మీ అందరికి అన్నం పెడతాను, అన్నం భోజనం చేసిపోయిండు అని సేవకులందరినీ పిలిచిండు, ముస్లింలందరినీ పిలిచిండు, మమ్మల్ని పిలిచిండు. క్రీస్తు కృష్ణ తారతమ్యం అని పండితుడు ఫ్రాన్సిస్ గారు రాసిన ఒక చిన్న గ్రంథం ఉంది నా దగ్గర. అది ఆయనకి ఇచ్చేసి ఏం చేసిండేమో. క్రీస్తు ఎవరు, కృష్ణ ఎవరు? నేను దేవుని వాక్యం బోధిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం మనల్ని రాజ్యం చేరుస్తుంది, ఎప్పుడు ఈ లోకంలో విడిచినా సరే. దేవునికి స్తోత్రాలు.